స్తోత్రము యేసయ్యా, స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము యేసయ్యా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ నా గురించి ప్రార్థన చేస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క వినండి వినిపించిన కార్యక్రమాన్ని మీరు అనేక మంది గ్రూపుల్లో పంపుతున్నారు. అలాగే మీరు కొంతమంది గ్రూపుల్లో పంపించండి. ఎందుకు అంటే ప్రార్థన అవసరతల గురించి మనం ప్రార్థన చేసేవారుగా ఉంటాం. ఏ ఒక్కరి గురించి ప్రార్థన చేయడానికి మనకు అవకాశం ఉందో కనుక దయచేసి మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి. మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయటం వల్ల వారు చూసి ప్రార్థన అవసరతలు మనకు పంపుతారు. దాని ద్వారా మీరు నేను దేవుని రాజ్యంలోకి ఒక్కొక్క అడుగు ఎక్కడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈరోజు వాగ్దానం రోమా 8వ అధ్యాయము 25వ వచనం. మనము చూడని దానిని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టెదము. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే మనం చూడని దాని కొరకు ఏం చేస్తున్నాము? నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు. నిజమేనండి, మా బాబు ఏదైనా సరే కావాలన్నప్పుడు దానికోసం నిరీక్షిస్తూ ఉంటాడు. అది తీసుకొచ్చేటప్పుడు ఓపికతో ఉంటాడు. కంపల్సరీ మా మమ్మీ తీసుకొస్తుంది, ఎందుకంటే మా మమ్మీ ఫేవరెట్. అంటే మా అమ్మాయి, మా అబ్బాయి, మా మిస్సెస్ అంటే చాలా గారాభంగా ఉంటారు. వాళ్ళ మమ్మీకి చెప్తే పని అవుతుంది కంపల్సరీ. ఎందుకు మీకు షేర్ చేస్తున్నానంటే ఓపికతో ఉంటారు అన్నమాట. కంపల్సరీ తీసుకొస్తుంది మమ్మీ అని ఓపికతో ఉండి అది ఓపెన్ చేసిన తర్వాత, పొట్లం ఓపెన్ చేసిన తర్వాత ఏముంటుందండి? వారికి కావాల్సింది చూస్తారు. ఎప్పుడు? ఓపెన్ చేసిన తర్వాత. అలాగే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. దేవుని స్తోత్రం. అదే నిరీక్షణ అండి. ఆయన రక్తాన్ని ఏ రకంగా చిందించాడు తెలుసా? ఎవరు ఊహించలేదు. ఎవరు మన కొరకు వచ్చి మరణించి మృత్యుంజయుడిగా తిరిగి లేచేవారు ఎవరు అనుకుంటున్నారు. కానీ ఆయన మరణించిన తర్వాత అవును ఈయనే అని కన్ఫర్మ్ చేశారు. అలాగే నిరీక్షణ చాలా ప్రాముఖ్యమైనది. ఆ నిరీక్షణలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉన్నంత నిరీక్షణ మనకి, అనగా మీకు నాకు ఉండాలి. ఎందుకు? అనేక మందికి ప్రార్థన చేసేవారుగా, అనేకులకి వాక్యం అందించేవారుగా, అనేకుల్ని త్రిప్పేవారుగా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రాముఖ్యంగా మరొకసారి చెప్తున్నాను, మనము ప్రతి ఒక్క వాక్యం ద్వారా, ప్రతి ఒక్క మాట ద్వారా మనల్ని మనం సాక్షిని నిరీక్షణ కలిగి, మొదటిగా నిరీక్షణ కలిగి మనం చూడని దాని కొరకు ఎంత ఆశపడతామో, అలాగే ప్రభువుని యేసుక్రీస్తు వారని తెలిసిన తర్వాత మనం ఏం చేయాలంటే తృప్తిగా, ఆనందంగా దేవుని మహింపరిచేవారుగా, దేవుని యొక్క కోరిక అనగా ఏంటంటే ఆయన అంటున్నాడు కదా, నీవు మరణంలో పడకుండా, ఏ మరణము? పాతాళ మరణంలో ఇరుక్కుపోకుండా నువ్వేం చేయాలంటే నిత్య జీవం అనే పరలోక రాజ్యానికి నువ్వు రావాలని ఆయన నిరీక్షిస్తున్నాడు. ఆయన నీ కొరకు ఆశపడుతున్నాడు. అట్టి నిరీక్షణ మనం కూడా ఉంటే, మరొక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. కాలంలో కొట్టుకొని వెళ్ళిపోతున్న ప్రవాహంలో ఆయన నన్ను కాపాడండి, నన్ను చేతులు కిందకు దించితే ఎవరన్నా రక్షించగలరా? చేతులు పైకెత్తి నన్ను పట్టుకోండి అంటే ఎవరన్నా తాడో ఏదో ఒకటి పట్టుకొని ఆ చేయిని పట్టుకొని మనం ఒడ్డుకు తీసుకొస్తాం. అలాంటి నిరీక్షణ ఉండాలండి. అంతేగాని నాకు అన్నీ తెలుసు, నేను చిన్నప్పటి నుండి క్రిస్టియన్, ఇలా అదుగో ఇదిగో ఏదో ఒక రకంగా ఆ నిరీక్షణ పోగొట్టుకోకుండా దేవుని పొందుకుందాం. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. స్తోత్రం. పరిశుద్ధుల జీవం గల తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు. అవునయ్యా, నిరీక్షణ కలిగి జీవించే కృపను నాకు దయచండి. ప్రేరిక్వెస్ట్ ఇచ్చి ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబాల్లో అట్టి నిరీక్షణ కృప చూపించండి. ఎదుగున తండ్రి, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఈ యొక్క వినండి వినిపించిన ఛానల్ని మీరే అనేక మందికి, అనేకులతో ఆయా ప్రార్థన చేయించే కృపను దయచేయమని నీ చిన్న ప్రార్థన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఈరోజు పుట్టినరోజులు అలాగే పెళ్లి రోజులు జరుపుకుంటున్నా మీ అందరికీ దేవుని పేరట శుభములు కలుగును గాక. గత సంవత్సరం అంతా దేవుని కృపాక్షేమములతో ఈ రోజు వరకు మిమ్మల్ని దీవించాడు. రాబోయేతున్న దినాల్లో, రాబోయే రోజుల్లో, రాబోయే నెలలో దేవుడు మీకు బహుగా తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.